కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. 3,30,000 కోట్లతో పద్దును ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. శాఖల వారీగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలతో బడ్జెట్ను సిద్ధం చేసింది ఆర్థిక శాఖ. కాసేపట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి రాబోతున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బడ్జెట్కు ఆమోదం తెలపబోతున్నారు. వీటితో పాటు పలు బిల్లులకు కొన్ని సవరణలకు కూడా కేబినెట్లో ఆమోదం తెలపబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మండలిలో మంత్రి ఉత్తమ్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసేందుకు తెలంగాణ సర్కార్ చర్యలకు దిగింది. అదే సమయంలో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ అమలు దిశగా ప్రత్యేకంగా నిధులను కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవ పథకానికి, నీటిపారుదలకు, విద్యా, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్యానికి, స్పోర్ట్స్, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈసారి బడ్జెట్లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఇవాళ ఆర్థిక శాఖ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. అదేవిధంగా మరి కాసేపట్లో అటు కేబినెట్ మీటింగ్ కూడా ఉండబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మరి కాసేపట్లో అంటే 9:30 గంటలకు ఇటు అసెంబ్లీ కమిటీ హాలులో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో అనేక కీలకాంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒకవైపు ఈరోజు 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న సమయంలో అభిజిత్ ముహూర్తంలోనే బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఇక ఆర్థిక శాఖ మంత్రి ఒకవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో. ఇటు శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అయితే ఒకవైపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఇక ఎలాంటి ఎలా ఉండాలనే విషయాలపైన ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్యాబినెట్లో ప్రధానంగా బడ్జెట్కు సంబంధించి ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర క్యాబినెట్ సిద్ధమైంది. ఇప్పటికే గతంలో బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ కొంత మేరకు ఎక్కువగా ఉండవచ్చని ఒకవైపు అంచనాలు ఉన్నాయి. అయితే 10% మేరకు బడ్జెట్ను పెంచి ఈసారి పెంచబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా గతంలో 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఈసారి 2026-27 బడ్జెట్ను ఖచ్చితంగా 3,26,000 నుంచి 30,000 వరకు బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్యాబినెట్లో దీంతో పాటు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర బిల్లులకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా వీటితో పాటు కొన్ని సవరణలకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో వాటికి ఆమోదం తెలపనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరోజు 3వ రోజు జరగబోతోంది. ఈ 3వ రోజు బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. 4వ రోజు ప్రధానంగా ఈ బడ్జెట్కు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకవైపు మొత్తానికి బడ్జెట్ అనేక ప్రాధాన్యతలతో కూడింది కాబట్టి ఇటు అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను ఇందులో ముడిపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయాల్లో ఈ బడ్జెట్ ద్వారానే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే బడ్జెట్లో ఇటు ప్రధానంగా అనేక రంగాలకు సంబంధించిన విషయాల్లో ఒకటైతే మూసీ పునర్జీవనం, మరొక వైపు మూసీ పునర్జీవనంతో పాటు ఇటు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా యంగ్ ఇండియా స్కూల్స్కు సంబంధించిన విషయంలో, అదేవిధంగా స్కిల్స్ యూనివర్సిటీ, తర్వాత మహిళా సంక్షేమము, విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు 6 కొత్త పథకాలను కూడా ఇంట్రడ్యూస్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందనే చర్చ జరుగుతోంది. ఝాన్సీరాణి, అదేవిధంగా తిరుపతి చారి, ఇటు 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా బడ్జెట్ ఉండబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి? ముఖ్యంగా మహిళలకు, రైతులకు, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి వరాలు ఉండబోతున్నాయి ఈ బడ్జెట్లో?
6 గ్యారంటీల్లో ఒక మహిళలకు 2,500 స్కీమ్ మినహా మిగతా తర్వాత పెన్షన్లకు 4,000 పెంపు ఆ 2 అంశాలు మినహా మిగతా గ్యారంటీలను అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే. అయితే వీటికి సంబంధించిన విషయంలో రాష్ట్ర బడ్జెట్లో ఈసారి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. అయినప్పటికీ ఈ మహిళలకు 2,500 స్కీమ్ అమలు చేయడానికి అవసరమైన కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నప్పటికీ 2,500 స్కీమ్ను అమలు చేస్తారా లేదా అనేది అంశాన్ని చూడాలి. మరొక వైపు పెన్షన్లు 2016 నుంచి 4,016 రూపాయలకు పెంచుతామని చెప్పేసి కూడా గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ హామీకి సంబంధించి ఇంకా అమలు చేయలేదు. అయితే దీనిపైన కూడా ఒకవైపు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అదేవిధంగా 2,500 ఇవ్వడం, మరొక వైపు ఈ పెన్షన్లు 4,000 చేయడం లాంటి అంశాలపైన ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఝాన్సీ. అదేవిధంగా అటు తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ అమలు చేసే దిశగా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతున్నారు, నిధులు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలా చూడాలి చారి? ఇటు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుంది. ఈ బడ్జెట్లో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఇందులో ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఒకవైపు 30,000 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తన ఆధీనంలో పెట్టుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపదంగా చెప్తోంది. ఈ క్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీంతో పాటు మూసి పునర్జీవనానికి కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ కూడా నిధులను కేటాయించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇక స్పోర్ట్స్కి సంబంధించి విషయంలో కూడా స్టేడియాల నిర్మాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ తిరుపతి చారి.